నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. మొన్న కుర్చీలో ప్రసవం జరిగిన ఘటనపై అదనపు కలెక్టర్ డాక్టర్లకు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. అందుకు నిరసనగా డాక్టర్లు నర్సులు డ్యూటీలు వదిలి సమ్మెకు దిగారు. అదే సమయంలో పురిటి నొప్పులతో గర్భిణి శ్రీలత అక్కడికి వచ్చింది. అయితే డాక్టర్ల సమ్మె విషయం తెలుసుకుని ప్రైవేట్ హాస్పిటల్కు వెళుతుండగా ఆమెను అడ్డుకున్నారు. తామే డెలివరీ చేస్తామంటూ డాక్టర్లు సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే శిశువు మృతి చెందింది. డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. మన శుక్రవారం రోజు కడుపులో వస్తుందని తీసుకొచ్చిన మామూలుగా జ్వరం ఉంది. ఇక్కడికి వచ్చినాక ఇక డాక్టర్ లేరు, వచ్చారు సాయంత్రం 4 అయింది. వాళ్ళు లేరు. ఇక తెల్లారి డాక్టర్ వచ్చింది, చూసింది, మామూలుగా స్కాన్ చేసింది. మదర్ బేబీ ఇద్దరు హెల్దీ ఊర్రు, మంచిగా ఉంది, హార్ట్ బీట్ కూడా బాగుందని చెప్పింది. ఏమైనా ఇబ్బంది ఉందా మేడం అంటే మళ్ళీ తీసుకొని స్కాన్ చేసింది, బేబీ మంచిగా ఉంది, హెల్దీగా ఉందని చెప్పింది. నిన్న మధ్యాహ్నం ఒక బాటిల్ పెట్టారు, అప్పటి కూడా తగ్గుతలేదు. నేను సాయంత్రం 7ంటికి అట్లా తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాను సార్. బయటికి వెళ్ళిపోయాక గతం వాళ్ళు వచ్చారు, మళ్ళీ డాక్టర్ అందరు వచ్చారు, వాళ్ళ స్టాఫ్ మొత్తం వచ్చి అక్కడ ఆపేసారు. మేము బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల తీసుకొని వచ్చి మళ్ళీ లోపల పడేసి పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళ ముందర ఆయన సూపరింటెండెంట్ సార్ వచ్చిండు, నేను చేపిస్తా దగ్గర ఉండి అన్ని స్కానింగ్ కూడా అని అప్పటికప్పుడు చేపించారు సార్. చేపించి అమ్మటే ఆపరేషన్కి ఏర్పాటు చేసింది ఆ మేడం. అయితే ఇప్పుడు ఎట్లుంది మేడం అంటే అంత మంచిగానే ఉంది, కానీ కొద్దిగా శ్వాస తక్కువ తీసుకుంటుంది, అది కానీ అన్నది. చెప్పినాక అరగంట చేపడదాకా మేడం బయటికి రాలేదు. అటు తిరిగి ఆ టెన్షన్లా చేసింది. ఆ బాబు పుట్టినాక ఇక్కడ చెస్ట్ మీద కానీ ఇక్కడ కానీ ముక్కులో కానీ బ్లడ్ వచ్చింది సార్. మొత్తం ఇక్కడ స్కిన్ మొత్తం ఊసిపోయింది, ఇక్కడ పోయింది, ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. వచ్చి మొత్తంగా ఇబ్బంది. వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష పడేటట్టు మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి.